సో ఎంత ఎక్స్‌పెన్సివ్ అయినా, ఎంత వాళ్ళ ఎకానమీ ఎక్స్‌పెన్సివ్ అయినా, ఆ భారం అనేది సగటు పౌరుడి మీదే కదా సార్ పడుతుంది ఎండ్ ఆఫ్ ది డే. ఎస్, ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేసిన తర్వాత ఆయిల్ ప్రైసెస్ పెరిగింది. ఖతార్ మీద దాడి చేసిన తర్వాత ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, అంటే గ్యాస్ ప్రైసెస్ పెరిగింది. యూరోప్లో ఇంపాక్ట్ అయింది ఇమీడియట్గా. ఇటువైపు సౌదీ అరేబియా నుంచి ఆయిల్ రావట్లేదు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయిల్ ప్రైసులు పెరిగినాయి. గ్యాసోలిన్ అంటే మన పెట్రోల్ బదులు మనం గ్యాసోలిన్ కూడా చూస్తే గ్యాసోలిన్ ప్రైసెస్ కానీ ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్, ఎయిర్క్రాఫ్ట్లో యూజ్ చేసే ఫ్యూయల్ 51% పెరిగింది. ఐఎమ్ టాకింగ్ వీకెండ్. ఇప్పుడు ఇవాళ ఎంత తెలియదు నాకు, మార్కెట్ ఓపెన్ అయినాక ఎంత అవుతుంది. గ్యాస్ మనం ఇక్కడ ఆల్రెడీ 60 రూపాయలు పెంచేసాము ఎల్పిజి. అవును సార్, దాని గురించి సిఎన్జి ఆల్సో సేమ్ థింగ్, బికాస్ గ్యాస్ కెనాట్ బి స్టోర్డ్. గ్యాస్ని మీరు ఆయిల్ లాగా పెద్ద పెద్ద కంటైనర్లో ఉంచుకోలేరు, హార్మ్ఫుల్ కూడా, ఎక్కువ రోజులు ఉంచుకోలేరు. యూ హావ్ టు కీప్ క్లియరింగ్ ఇట్. లైక్ పెట్రోల్ డీజిల్ లాగా. పెట్రోల్ డీజిల్ అండర్ గ్రౌండ్ ట్యాంకర్స్ ఉంటుంది, లేకుంటే షిప్లలో వేసి అక్కడ బయట ఉంచుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిపించుకోవచ్చు లోపలికి. ఇప్పుడు యూఎస్ ఏమన్నారంటే ఈ ఆయిల్ ప్రైసెస్ ఇవాళ యాజ్ వీ స్పీక్ ఇట్ ఈస్ $120 per dollar. ఆలోచించండి, $60-70 ఉన్నది ఇప్పుడు $120 per dollar అయిపోయింది. $50 నుంచి $60 పెరిగింది రేటు. ఇక్కడ తగ్గుతుంది, ఎందుకంటే అందరినీ హిట్ చేస్తున్నారు. మన దేశంలోనే ప్రైసెస్ రోల్ అవుట్ చేయలేదు, ఎల్పిజి ఒకటే చేశారు. కానీ పెట్రోల్ డీజిల్ అన్ని స్టేట్స్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ హవ్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ. ఈవెన్ దో వాళ్ళు అమ్ముతున్న పెట్రోల్ డీజిల్ ఎప్పుడో తెచ్చుకున్నారు 3 నెలల ముందు, కానీ వాళ్ళకి ప్రాఫిట్స్ కావాలి కదా, సో వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు యూకే చూడండి, యూకే చాలా దారుణం అయిపోయింది వాళ్ళ పరిస్థితి. యూఎస్ కూడా అంతే. అందరూ ఇప్పుడు ఫెడప్ అయిపోయారు. 10 రోజులని ఏదో 100 రోజులు 200 రోజులు చేసిన యుద్ధంలాగా అనిపిస్తుంది. ట్రావెల్ ప్లాన్స్ కంప్లీట్లీ డిస్టర్బ్ అయిపోయింది. ప్యాసింజర్స్ అక్కడ ఇక్కడ అన్నీ చిక్కపోయారు. రెండవది ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే రాలేకపోతున్నారు. మూడవది పర్సనల్ ఎమర్జెన్సీ, ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదు దానికి వచ్చినప్పుడు, పెళ్ళికి వచ్చినప్పుడు, దానికోసం కూడా ఎవరు రాలేకపోతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే చాలా దారుణం అయిపోయింది. ఫుడ్ కూడా లేదు సార్, ఇప్పుడు ఫుడ్ లేదు. ఆల్రెడీ కార్గోలో వెళ్తుంది ఇక్కడ నుంచి, ఇండియా నుంచి, చాలా ప్లేసెస్ నుంచి. లులు మాల్ తెచ్చుకున్నారు మొన్న అని చెప్పి 1 ప్లేన్ లోడ్ ఫుల్ ఆఫ్ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నారని. కానీ ఎన్ని రోజులు ఉంటుంది ఇది? యువర్ క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ద జెనసిస్ ఈజ్ ఇరాన్. ఇజ్రాయెల్ ఏమంటారా అంటే ఇరాన్ దగ్గర ఏ ఆయుధాలు ఉండకూడదు, ఏ ఆయుధమైనా. మిసైల్ లేదు, డ్రోన్ లేదు, నథింగ్. ఓన్లీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ దే కెన్ హ్యావ్, ఉండొచ్చు, అది పెట్టుకోండి మీరు, ప్రాబ్లం లేదు. కానీ ఎన్ని రోజులు నడిపిస్తారు అది? ఇప్పుడు అంతా డ్రోన్ వార్ఫేర్ అయిపోయింది ఇప్పుడు అని. దానికి కూడా ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ అంతా వాళ్ళు సౌదీ అరేబియా దగ్గర ఫ్యూయల్ ఉంటుంది. బట్ ద క్వశ్చన్ ఇస్ పాకిస్తాన్ లాంటి దేశం సంగతి ఆలోచించండి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు లేనిపోయినా అడుక్కొని తింటున్నారు. వాళ్ళు యుఎన్ మీద కానీ మిగతా ఏం చెప్తారు ఏజెన్సీస్తో కలిసి వాళ్ళ ప్రజలకి డబ్బులు సేకరిస్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి. అదే టైంలో మీరు ఇండియా వైపు చూస్తే మన దగ్గర ఒక నెక్స్ట్ 3 నుంచి 4 నెలలకు కావాల్సిన పెట్రోల్ డీజిల్ అన్నీ మన దగ్గర ఉంది, ప్రాబ్లం లేదు. మినిస్ట్రీ క్లారిఫై చేశారు, ఇవాళ కూడా లోక్సభలో క్లారిఫై చేశారు దట్ మనకి కావాల్సిన ఫ్యూయల్ ఉంది, పెట్రోల్ రిఫైనింగ్ స్టేజ్లో ఉంది, మిగతా పెట్రోల్ బంకులు ఉంది, ఇంకా కొన్ని షిప్స్లో వస్తున్నాయి. దాని నడుమిట్లోనే ట్రంప్ గారు ఇంకో కొత్త అనౌన్స్మెంట్ చేశారు. దాని గురించి నేను ట్వీట్ కూడా చేశాను. దీనికన్నా ముందు 28వ తారీఖు నేను చెప్పాను, ట్రంప్ మన మీద టారిఫ్లు అయిపోతున్నాడు 20%, రష్యన్ ఆయిల్ కొనట్లేదని చెప్పి. దీనికన్నా ముందు కొన్నారని చెప్పి మన మీద టార్గెట్ చేశారు. ఇప్పుడు కొనట్లేదు, నేను చెప్పినా కూడా కొనట్లేదు చూడు అంటున్నారు. మేము కొంటాం, రష్యా షుడ్ గివ్ ద సేమ్ డీల్, ముందు ఇచ్చిన డీల్ ఇవ్వాలంటే $40 per dollar, అది ఇవ్వరు, 50 అంటాడు, బార్గెన్ చేయాల్సి వస్తుంది, 45కి వచ్చి ఆగిపోతుంది. బట్ స్టిల్ బెటర్ దెన్ బయింగ్ $170 per barrel. ఈ పరిస్థితిలో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి ఇక ముందుకు వెళ్ళాలంటే అమెరికా హ్యాస్ టు థింక్ ట్వైస్. ఎందుకంటే ఈ యుద్ధం మొదలు పెట్టాం, ఎండింగ్ ఎక్కడ తెలియదు. వీళ్ళు కొట్లాడుకునే వీళ్ళు మనకి ఇబ్బంది పెడుతున్నారు సార్ వీళ్ళు. అది అంటారు కదా, యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. ఎందుకంటే యుద్ధం ఎందుకు చేశారనేది ఫస్ట్ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. ప్రతి యుద్ధానికి ఒక రీజనింగ్ ఉంటుంది. అవును సార్, కారణం ఉంటుంది. ఇరాన్ దగ్గర యురేనియం ఉంది. ఆ యురేనియం వాళ్ళు గ్రేడ్ పెంచి, వాళ్ళు ప్యూరిటీ పెంచి దాన్ని వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్గా తయారు చేస్తున్నారు.
ఓకే, దిస్ ఇస్ ద లాజిక్, అప్రిషియేట్ ద లాజిక్, నో ప్రాబ్లం. మళ్ళీ ఇదంతా అయిన తర్వాత మీరు ఏమంటారు, ఈ పర్టికులర్ సిట్యువేషన్ నుంచి బయటపడ్డానికి కూడా మీరు ఏం చేస్తారు? ఇరాన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, యురేనియం ఎన్రిచ్మెంట్, మీరు అది వచ్చి తీసుకెళ్తారా? ఇవాళ అదే మాట్లాడుతున్నారు, స్పెషల్ ఫోర్సెస్ని పంపించి తీసుకెళ్ళిపోతాం. అది తీసుకెళ్ళిపోతే మీ ప్రాబ్లం అయిపోతుందా? యూ విల్ స్టాప్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఫర్ సమ్ టైమ్. వాళ్ళు మళ్ళీ రేపు తెచ్చుకుంటే మీరు ఏం చేయలేరు. వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా తీసుకెళ్తారు. రెండోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, వీళ్ళు ఇరాన్ చేసే ప్రతి యాక్ట్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. దే డోంట్ యాక్ట్ హార్ష్లీ, చాలా క్లియర్గా ప్లాన్ చేసి చేస్తారు వాళ్ళు. మనం ఎవరిని కొట్టాలి ఆలోచించండి. వాళ్ళకి చాలా క్లోజ్గా ఉన్న దేశాలని కూడా వాళ్ళు హిట్ చేశారు. ఇస్లామిక్ నేషన్స్ అంటే వాళ్ళందరూ క్లోజ్ ఉంటారు సార్. ప్రతి దేశం మీద దాడి చేశారు, ప్రతి దేశం మీద. ఎందుకు? నేను చెప్పాను దేనికన్నా ముందు, వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీని హిట్ చేయడానికి. వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ లాంటి ఏం చెప్తారు, ఫ్లోయింగ్ ఉన్న ప్రోడక్ట్ ఆపేశారు. ఇప్పుడు ఏం చేస్తారు? వేరే ఇంకా చేయలేదు, ఇంకేం చేయలేం. మనం ఏం చేసాం? మనకి యుఎస్ అన్నారు మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోండి అని. రష్యా ఇస్ రెడీ, బికాజ్ మనం వాళ్ళని ఎప్పుడు వాళ్ళ ప్రాబ్లం మనమే ఉన్నాం, మనం ఉన్నాం, చైనా ఉన్నాం, అంతే. వాళ్ళు ఇస్తారు మనకి. కానీ మన దగ్గర ఎందుకు తీసుకురామంటే, మనం అండ్ చైనా, భారతదేశం చైనా వరల్డ్లో టాప్ 2 ఫ్యూయల్ ఎక్స్పోర్టర్స్. ఓకే, అంటే ఇంపోర్టర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళ వైపు నుంచి ఎక్స్పోర్ట్, మన వైపు నుంచి ఇంపోర్ట్. వీఆర్ ద 2 బిగ్గెస్ట్ ఇంపోర్టర్ కంట్రీస్. మన వెనజువేలా కనిపించాం చైనా అక్కడ. ఇప్పుడు మన యూఏఈకి వెళ్ళారు, ఇప్పుడు బహ్రెయిన్కి వెళ్ళారు, సౌదీ అరేబియా వెళ్ళారు. ప్రతి చోట్ల వెళ్ళి ఫ్యూయల్ ఉందా అని అడుగుతున్నారు. అందరి దగ్గర ఉంది. సో దట్ దిస్ నో షార్టేజ్. కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. అక్కడే ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ స్టార్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.